సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం లింగరాజుపల్లి బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు ఆరోగ్య సమస్యలు మరియు వస్తువుల గురించి వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి సమస్యలు విన్న తర్వాత ఆయన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిష్కరిస్తారని విద్యార్థుల ప్రిన్సిపల్లకు హామీ ఇవ్వడం జరిగింది. విద్యుత్ సమస్య, బాత్రూమ్ లో వివిధ సమస్యల గురించి తెలుసుకుని వాటి తక్షణమే అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, దౌలతాబాద్ మండల అధ్యక్షుడు సయ్యద్ రైముద్దీన్, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఎంపీటీ శిలాపురం అధ్యక్షుడు బండారు దేవేందర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పూజితా వెంకటరెడ్డి, గొడుగుపల్లి సర్పంచ్ శివకుమార్ కనకరాజు, డప్పు శివకుమార్, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. మరి బిల్డింగ్ మాత్రం చాలా డిసాబిలిటీ కండిషన్లో ఉన్నది. మరి అక్కడ డాల్మెంటరీ కానీ, అక్కడ నివాసం ఉండేటువంటి పిల్లల నివాసం ఉండే రూమ్ల వసతి కానీ ఇమ్మీడియట్గా డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చి మేము కూడా ఇవన్నీ స్కూల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంటుంది. తప్పకుండా ఈ స్కూల్ కోసం తప్పకుండా కొత్త బిల్డింగ్ కావాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం ఫర్నిచర్ కొరత కూడా ఉన్నట్టున్నది, బెడ్స్ కానీ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొంత ఉన్నట్టున్నది, అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి, మరి కరెంట్ అయితే ఇమీడియట్గా ఇప్పుడే డీ గారితో మాట్లాడినా, మరి ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి డీ గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎంత బడ్జెట్ అవసరం ఉన్నా తీసుకొని మరి ఎస్సీ గారితో మాట్లాడి అవసరం ఉంటే సీఎం గారితోనైనా చెప్పి బడ్జెట్ ఇప్పించి కరెంటు తత్వమే షిఫ్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మిగతా సమస్యలన్నీ కూడా మరి స్వప్న గారు, ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు మాకు సమగ్రంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇక్కడ కొత్త బిల్డింగ్ కావాలి, మరి డిసాబిలిటీ కండిషన్లో ఉన్నది, మరి ప్రమాదం స్థాయిలో ఉన్నది కనుక కావాలని చెప్పి కూడా అందరూ కోరినారు. మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సత్వరమే మంజూరు అయ్యే విధంగా మొదటి పేదలోనే వచ్చే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉన్నది. మరి ఇక్కడ మంచి పిల్లలు తయారై, సైనికులు తయారై మరి భారత పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ స్కూల్ నుంచే, ఈ కాలేజీ నుంచే మరి మంచి మంచి ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మరి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉన్నది. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మా వంతు కృషి తప్పకుండా చేసి ఈ ప్రాంత వ్యక్తిగా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ప్రిన్సిపాల్ గారిని, ఇక్కడ స్థానిక నాయకులను, మరి మా బాలురందరినీ, మా విద్యార్థులను కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు ధన్యునిగా భావిస్తూ మీ అందరికీ జై భీములు, జై తెలంగాణ.